నేను ఇప్పుడు చైనాలో ఉన్నాను. మీరు ఇక్కడ చూస్తే కనుక ప్రజలు హ్యాపీగా ఉన్నారు, ఏ జబ్బులు రొచ్చులు లేవు, చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. సో 11 అవుతుంది రాత్రి టైము. చూడండి, ఎవరో కనీసం మాస్క్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఇదంతా కూడా మన మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సో పక్క దేశంలో ఏదో అయిపోతుందని ఒక వార్త సృష్టించుకుని దాంట్లో టైం పాస్ చేసే మనం మన దేశంలో ఏం జరుగుతుందా అని కనీసమైన ఆలోచన చేయలేకపోతుంది మన సమాజం. అది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ గడిచిన 1 సంవత్సరంగా మనం చూసుకున్నా కూడా ఒక 2 నెలలు ఒక రకంగా, 2 నెలలు ఒక రకంగా, 2 నెలలు ఒక రకంగా రకరకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్నాళ్ళేమో కాళ్ళు వాసిపోయి రకరకాల జ్వరాలు వచ్చినాయి, కొన్నాళ్ళేమో డెంగ్యూ కాకుండా ప్లేట్లెట్లు పడిపోయినాయి, కొన్నాళ్ళేమో పెద్ద వయసు వాళ్ళందరికీ కూడా హార్ట్ వీక్ అయిపోయింది, సడన్ గా అలా చనిపోయారు. ఆ తర్వాత యంగ్స్టర్స్ కొంతమంది, సో వయసులో ఉన్న ఆడవాళ్ళు రక్తం చిక్కబడిపోయి సడన్ హార్ట్ అటాక్ లో చచ్చిపోవడం, లేదా యంగ్స్టర్స్ ఒక